శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం శరత్ ఋతువు చతుర్దశి సోమవారం అక్టోబర్ 6వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. మూర్తి కుంభ స్థాపన ఆరాధనలు పూర్తి చేసి మూల మంత్ర హవనం నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామి వారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. మండలే జన్మ ప్రాప్త వతః మమ జన్మ ప్రభృతి ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం हेतुना कंठे पद्मानुपगे तम जीव सरतां चता मांगल्य धारण सुमुहूर्त अस्तु कल्याण धैर्यनाम श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम. స్వామివారిని అశ్వవాహనంలో కొలువుదీర్చి ఆలయ తిరుమాడ వీధులలో భక్తుల గోవింద నామ స్మరణలతో మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య ఊరేగించారు. ప్రత్యక్షం బ్రహ్మాసి ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఓం